బయటేమో ఎండలు, మన ఒంట్లో చూస్తే అధిక వేడి, మరెలా? నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఏల్చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సిరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. బయటేమో ఎండలు మలమలం ఆడిపోతున్నాయి, దాంతోపాటు మన ఒంట్లో వేడి తత్వం ఎక్కువైతే నరకం అండి. ఇలాంటి వేడి తత్వం సమస్యతో చాలామంది నాకు రోజు మెసేజ్ చేస్తూ ఉంటారు, అలాగే మన క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక దివ్యమైన ఔషధ కానుక నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. మన సిద్ధనాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో ఇక్కడ చూడండి, సారిబాధ్య లేహ్యం పొడి. సారిబాధ్య లేహ్యం జాగ్రత్తగా రాసుకోండి. ఈ పొడి తెప్పించుకొని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక చెంచా లేదా 2 చెంచాల పొడి, చాలా తీయగా ఉంటుందండి, నోట్లో వేసి చప్పరించేసేసి వాటర్ తాగండి. ఇలా ఒక 40 నుంచి 60 రోజులు చేయండి. మీ ఒంట్లో ఉన్న ఆ వేడి తత్వం ఏదైతే ఉందో అది తగ్గుద్దండి. దీంతోపాటు మీరు ఎక్కువ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బార్లీ వాటర్, ధనియా వాటర్ బాగా తీసుకోవాలండి. అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. చాలామంది మాకు అరికాళ్ళు మంటలుగా ఉంటాయి, అరిచేతులు మంటలుగా ఉంటాయి, అలాగే మాడు బాగా వేడిగా ఉంటుంది అంటూ ఉంటారు. వాళ్ళందరూ ఒక గిన్నెలో కావాల్సినంత కొబ్బరి నూనె తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసి దాంట్లో కొంచెం ఆముదం కలిపి నెత్తికి బాగా రాయండి మాడుకి. అలాగే బొడ్డులో ఒక 2-3 చుక్కలు వేయండి. దీంతోపాటు అరికాళ్ళ గోళ్ళు ఉంటాయి చూసారా, ఆ గోళ్ళ మీద కూడా ఈ నూనెను అప్లై చేస్తుంటే ఈ వేడి తత్వం అనేది తగ్గిపోతుంటుంది. ఈ వీడియో మీరందరికీ షేర్ చేయండి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో. అలాగే బయోలో మన వెబ్సైట్ లింక్ ఉందండి, ఆ లింక్ వెళ్ళి మీరు ఈ ప్రోడక్ట్ని తెప్పించుకోవచ్చు. మన పేజ్ని ఫాలో అయిపోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నా నెంబర్ ఉందండి, దానికి మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ. నమస్తే.